తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి 1042 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలంగాణ సర్కారు తెలిపింది. దీని ద్వారా సుమారు 22,000 మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశాలున్నాయని చెబుతోంది. హైదరాబాద్లో కొత్త సెంటర్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. వి హబ్ లో వాల్స్ కర్రా భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. అలాగే హైదరాబాద్లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఆర్సీజీఎం తన వ్యాపారం విస్తరించబోతోంది. 2G జియో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కూడా అంగీకారం కుదిరింది. భారీ ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ అమెరికా పర్యటన దోహదం చేస్తుందనుకోవచ్చు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఈ రోజుకు 4వ రోజుకు కొనసాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రానికి 1042 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. దీని ద్వారా సుమారు 22,000 మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశాలున్నాయని చెబుతోంది. హైదరాబాద్లో కొత్త సెంటర్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. అలాగే వి హబ్ లో వాల్స్ కర్రా భారీ పెట్టుబడులు పెట్టబోతోంది. హైదరాబాద్లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఆర్సీజీఎం తన వ్యాపారం విస్తరించబోతోంది. 2G జియో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు కూడా అంగీకారం కుదిరింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన 4వ రోజు కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ సుధీర్ అడిగి తెలుసుకుందాం. సుధీర్, ఈసారి తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు రాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా డీటెయిల్డ్ గా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర? తెలంగాణకు భారీ పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతుంది. అమెరికాలో ఈరోజు 4వ రోజు పర్యటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి, ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చెప్పుకోదగినట్టుగా దాదాపుగా 5 కంపెనీలు, ప్రముఖ కంపెనీలు హైదరాబాద్లో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చెప్పేసి భావిస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తమ మరొక సెంటర్ను హైదరాబాద్లో పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవుతుందని కూడా చెప్పవచ్చు. గతంలో దావూస్ పర్యటనలో భాగంగా దావూస్ పర్యటనలో దాదాపుగా 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు సుముఖత వ్యక్తం చేశాయి. అందులో భాగంగానే కొన్ని కంపెనీలు మరొకసారి కూడా ఈసారి జరుగుతున్న పర్యటనలో భాగంగా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 22,000 మంది యువతకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆయా కంపెనీల సీఈఓలు వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కాగ్నిజెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్లో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ విస్తరించబోతుంది. హైదరాబాద్ వేదికగా కూడా ఇది విస్తరించాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా ఐటీ ఎగుమతులే లక్ష్యంగా కూడా ఈ కంపెనీ పనిచేస్తుంది. ఐటీ ఎగుమతులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతర ఏవైతే సాఫ్ట్వేర్కు సంబంధించిన అంశాలు ఉంటాయో వాటన్నిటిని కూడా ఇవి వృద్ధి చేస్తాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కాగ్నిజెంట్ అనేది చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి ఇప్పటికే ప్రత్యక్షంగా 15,000 మంది యువతకు ఉపాధి కల్పించబోతున్నారు. అదేవిధంగా పరోక్షంగా మరొక 5,000 మందికి, అంటే సుమారుగా 20,000 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇందుకు సంబంధించి దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపెనీ తన సెంటర్ను విస్తరించబోతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశం ఏంటంటే వి హబ్, అంటే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వి హబ్ ఏదైతే ఉందో, వి హబ్లో దాదాపు 42 కోట్ల పెట్టుబడులతోటి వర్రా కాల్స్ ఏవైతే ఉన్నాయో వాల్స్ కర్రా దీనికి సంబంధించి హోల్డింగ్స్ ఈ కంపెనీ కూడా 42 కోట్ల పెట్టుబడులను ఇందులో పెట్టాలని చెప్పేసి అయితే భావిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో దాదాపు మరొక 839 కోట్లు ఇందులో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అంటే రాబోయే 5 సంవత్సరాల్లో మరొక 839 కోట్లను కూడా ఈ సంస్థ పెట్టుబడులు పెడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను వారిని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వి హబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కూడా దాదాపుగా 500 మందికి ఇందులో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక కంపెనీ హైదరాబాద్లో తన సెంటర్ను విస్తరించబోతుంది.
ట్రైజిన్ ఏఐ అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్ ఇది. ఈ ఇన్నోవేషన్ సెంటర్లో కూడా భారీగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరొక 6 నెలల్లోనే ఇందుకు సంబంధించిన కార్యకలాపాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో దాదాపు 1000 నుంచి 1500 మంది పైగా కూడా ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా వారితో పాటుగా వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చి వారికి శిక్షణ ఇచ్చే ప్రయత్నాలు కూడా ఇందులో చేస్తారని చెప్పేసి చెప్తుంది. మరొక కంపెనీ RCCM కంపెనీ ఇది కూడా తన సెంటర్ను విస్తరించే ప్రయత్నం అయితే చేస్తుంది. దీంతో పాటుగా 2G జియో ఇథనాల్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. మరొక HCA గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయబోతుంది. ఇవన్నీ చూసుకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణకు భారీ పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పేసి అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. దాదాపుగా 22,000 మంది యువతకు కూడా కొత్తగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దేవి.